శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తాం. అదేవిధంగా మనము ఏ సమస్య వచ్చినా కూడా దైవంతో చెప్పుకుంటాం. ఎందుకంటే దైవమే మన సమస్యను తీర్చాలి. లేకపోతే ఏ జీవి కూడా సవ్యంగా ఉండలేదు. అందులో మానవ మాత్రుడు అస్సలు సంతోషంగా ఉండడు. ఒక మానవుని యొక్క జీవితం అంతా కూడా దైవం మీద ఆధారపడుతుంది కనుక ప్రతి నిత్యము కూడా దైవాన్ని ఆరాధించడం అనేది తప్పనిసరి. ఎంతటి మేధస్సు ఉన్నవాడైనా తనంతట తను ఏది చేయడానికి సరిపోదు. దైవాన్ని అనుసరించి దైవ ధ్యానం చేసి దైవాన్ని అనుకూలంగా చేసుకుని దైవంతో నడుచుకుని దైవం మీదే ఆధారపడి బతకాలి. దానికి ప్రతినిత్యము కూడా మనం తప్పనిసరిగా ఉదయం లేచి స్నానమాచరించి ప్రతి మనిషి కూడా దైవాన్ని ఆరాధించాలి, దైవ పూజ చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. 10 మందికి మంచి చేయడానికి సహకరిస్తారు. ప్రతి మనిషి కూడా స్వార్థం నిస్వార్థాల మధ్య నలిగిపోతూ ఉంటాడు. కానీ అదే దైవాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి మనిషి తన గురించి కంటే ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచించి వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కనుక ఏ మానవుడైనా సరే దైవాన్ని నిత్యము కూడా ఆరాధిస్తే తను సుఖంగా ఉంటాడు, 10 మంది బాగుండేలా చేయడం జరుగుతుంది. అది ఓం తత్సత్ బ్రహ్మాత్మ.